రోజైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా. ఇగో చూడండి, మా ప్రియాకాల ఇంట్లో యాపకాయలు ఇంకా పూలు అక్కడ ఉంటే తెంపుకున్నా. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. చీరేళ్ళ ఇగో కొబ్బరి చెట్టు ఉన్నదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇదైతే మా ఇంటి పక్కన వాళ్ళ ఇల్లు. మేము ఎప్పుడు వచ్చినా ఎక్కువ ఈ చెట్టు కిందనే టైం స్పెండ్ చేస్తాం. ఎందుకంటే మా అమ్మ వాళ్ళది రేకుల ఇల్లు. ఇప్పుడు సమ్మర్ కదా, ఎక్కువ ఉండలేము. మేము అయినా ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఎమ్మటే 1 డే కూడా ఉన్నాం. ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం. ఇక ఈ చెట్టు కింద అయితే మా పిల్లలు ఆడుకుంటారు. మా అమ్మమ్మ లేదని అడుగుతారు. మా అమ్మేమో మిరపకాయలు ఏరడానికి వెళ్ళింది, మా అమ్మమ్మ ఏమో కరువు పనికి వెళ్ళింది. ఇంటి దగ్గర అయితే ఎవ్వరూ లేరు. మా అత్తమ్మ వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తారని మేము కూడా విలేజ్కి వెళ్ళడం జరిగింది, చీరాలకి వెళ్ళడం జరిగింది. ఇక మా అత్తమ్మ వాళ్ళైతే దేవుడికి అయితే పెట్టారు. ఫస్ట్ టైం ఇంట్లో పాల్గొంటామని హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు. ఇక మా అత్తమ్మ వాళ్ళైతే చాలా అంటే చాలా పొరపాట్లు చేశారు. ఇక దేవుడిని అయితే ఎప్పుడైనా సరే కొత్త బ్లౌజ్ పీస్ అన్నా లేకపోతే జాకెట్ న్యూస్ పేపర్ అన్నా వేసి పెట్టాలి. పేపర్ మీదైనా దాని మీద బ్లౌజ్ పీస్ మీదైనా సరే బియ్యం పోసి బియ్యం మీద ఫోటో పెట్టాలి. అట్లా రాయి మీద అయితే పెట్టకూడదు. అలా తెలీదు, అసలు ఎప్పుడు అలా ఎక్కువ చేయలేదు పూజలు. ఇదివరకు వాళ్ళు క్రిస్టియన్స్, ఇప్పుడే హిందూగా మారిపోవాల్సి వచ్చింది. అందరూ పాలు పొంగిస్తే పాయసం అయితే తింటారు. అందరూ పాయసం అయితే తింటారు. ఇది ఎవరు కొబ్బరికాయలు పెట్టినా ఉయ్యాల లెక్క బలిగినాయంట. ఉయ్యాల లెక్క బలిగినందుకు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ దేవుడు మంచిగా ఉండేటోళ్ళని చిన్న దాని వల్ల అందరినీ బాధపడి ఏడ్చేలా చేసిండు. ఇంకా మా సార్ అయితే ఇక కొబ్బరి చెట్టు ఎక్కిండు. మా సార్ చెట్టు ఎక్కడం, కొబ్బరికాయలు తెంపడం నేనైతే ఎప్పుడు చూడలేదు. కొబ్బరి చెట్టే కదా, అసలు ఏ చెట్టు ఎక్కడం కూడా చూడలేదు. ఆయన ఎక్కుతానే ఆయనే ఎక్కి కోసిండు, కొబ్బరికాయలు అయితే కోసిండు. ఆ చెట్టు అయితే 2-3 రోజులల్లో పాపం ఉండిపోతుంది. కానీ దానికైతే చాలా అంటే కొబ్బరి పిందెలు మంచి కొబ్బరికాయలు కాస్తున్నాయి. మా తాతకి చెట్లు అంటే చాలా ఇష్టం. అన్ని చెట్లు ఊకే వేస్తాడు. జామ చెట్లు వేసిండు, వేప చెట్టు వేసిండు. వేప చెట్టు కూడా బాగానే పెరిగింది. ఇప్పుడు ఆ వేప చెట్టు కూడా పోతుంది, కొబ్బరి చెట్టు కూడా పోతుంది అని కొబ్బరికాయలు అన్నీ తెంపుతున్నాం. ఇక మా అమ్మ మా అత్తమ్మలు అయితే వంట చేస్తుర్రు. ఇక మా చిన్న అత్తమ్మ, మా అమ్మ, మా పెద్ద అత్తమ్మ ముగ్గురు కలిసి వంట చేసారు. పచ్చిపులుసు, రైస్ అయితే వండారు. అందరం కలిసి కొబ్బరికాయలు అయితే మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుర్రు మంచిగా. దీన్ని డెకరేషన్ చేయాలంటే డెకరేషన్ చేసింది తీసుకుంటారు. ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. వాళ్ళకి దేవుడు వచ్చిండు మా వాళ్ళకి, కాబట్టి ఎల్లమ్మకు పెట్టుకోవాలని అంత పని చేయిస్తుర్రు ఇంట్లో. నా పని కూడా ఎలా చేసేది కూడా నేను వీడియో చేసి పెడతా. ఇగో నోములో చిందు ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్. మామయ్యకి అయితే అన్నం పెట్టిన తర్వాత మేమందరం అయితే తినేసినాం. చికెను, పచ్చిపులుసు. ఇక మా అత్తమ్మ వాళ్ళైతే ఇక ఛాయ్ గిన్నెలు లేవని ఆఖరికి ఇక బాక్స్లో ఛాయ్ చేసిర్రు. అదైతే నేను మస్తు నవ్విన. ఈయనైతే మా తాత.